దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ ఎంతో మధురమైనది. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనం. నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన పిల్లల పట్ల శ్రద్ధ నిలిపి కాపాడే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనేక మార్లు అనేక ఆపదల్లో కాపాడి దీవించిన దేవుడు. ఆయన అంటున్నారు, నీకు మేలగునట్లు. దేవుడు మనకు చేసేది మేలు. మేలులన్నీ చేయువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి మేలగునట్లు నిన్ను వర్ధిల్లింపచేయను. వర్ధిల్లడం, క్రమక్రమముగా వృద్ధిలోనికి రావడం. మోయాబు దేశపు స్త్రీ అయినటువంటి రూతు దేవునిపై ఆధారపడినటువంటి బిడ్డ. ఆ బిడ్డను మరి దేవుడు ఎంతగా వర్ధిల్లింపచేశారు. తన వట్టి చేతులతో మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు వచ్చింది. దేవుడు ఆమెను వట్టి చేతులతో వదలలేదు. ఆశీర్వదించారు, అభివృద్ధి పొందించారు, విస్తరింపచేశారు. గొప్ప సంతోషాన్ని ఆ బిడ్డకు దేవుడిచ్చారు. మరి నిన్ను వర్ధిల్లింపచేసే దేవుడు మరి ఎంత గొప్ప దేవుడు. రూతు జీవితంలో మోడిబారిపోయిన జీవితాన్ని సిగిరింపచేసిన దేవుడు, అద్భుతనీయుడు, ఆశ్చర్యకరుడు. ప్రియ సహోదరి సహోదర, నీవే పరిస్థితుల్లో ఉన్నా భయపడే పని లేదు. ఎందుకంటే ఆయన నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లింపచేసే దేవుడు. నీవు వర్ధిల్లాలంటే అంచెలంచెలుగా హెచ్చింపబడతావు. ఎంత దీన స్థితిలో ఉన్నా నీ దేవుని చేయి పట్టుకుని పైకెత్తే దేవుడు. అవును, ఎంత లోతులో పడిపోయినా నీకు ఉద్ధరించి నిన్ను అభివృద్ధి పొందించే దేవుడు. నమ్ముచున్న ప్రియ సహోదరి, పాపాన్ని విడిచిపెట్టు. ఆత్మీయ జీవితంలో నీవు పరిపూర్ణతగా ఉండు. చెడుతనా నుంచి బయటికి రా. నీ దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాలు చేసి నీ పేరు జీవగ్రంథంలో వ్రాసి ఎప్పటికీ తుడుపు పెట్టకుండా ఉండాలంటే నీ పరిశుద్ధత నీవు కాపాడుకోవాలి. ఆ విధంగా నీవు ఉంటే నీ ప్రభు నీ జీవితంలో ఎన్నో మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవు, అంత గొప్ప దేవుడు తండ్రి. అవును ప్రభా, నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లింప చేస్తానని వాగ్దానం చేసిన వాడా, నీకే కోట్లాది స్తోత్రాలు తండ్రి. మా బ్రతుకుల్లో నువ్వు చేసే ప్రతి విధమైన మేలులకై కోట్లాది స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. అవును, మేమేమై ఉన్న నీ దయ, నీ కరుణ, నీ జాలి ఊహించలేని దేవుడవు ప్రభువా. అయ్యా, ఆపదల అపాయాల్లో ఆదుకునే దేవుడవు. నీ కోట్లాది స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. అలాగే మీ దాసులను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. అయ్యా, ఎవరే కష్టాల్లో బాధలు ఉన్నారో విడిపించండి. రుణాలు, ఆర్థిక పరిస్థితులు, వ్యాధి బాధలున్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. ఎవరి కష్టంలో నీ వైపు చూస్తున్నారో నీ విడిపించిన అన్న మహిమ పొందు. శక్తి కలిసే నామ నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.